క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ కూడా తండ్రి యొక్క నామముందు ఆయనకు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క నామముందు మీ అందరికీ కృప సమాధానం కలుగును గాక అనే కృతజ్ఞత వందనాలు తెలియపరుచుకుంటూ దేవుడు ఈరోజు కూడా ఆయనకు కృప ద్వారా మన మధ్యలో గొప్ప సత్యాన్ని కూడా తీసుకొచ్చారు. మొదటి సెక్షన్ కూడా దేవుని యొక్క కృప ద్వారా మనము కంప్లీట్ చేసుకుని ఈ యొక్క రెండవ సెక్షన్ కూడా మనము చేస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, మనమందరం కూడా ఓపికతో శ్రద్ధ వహించి ఈ యొక్క గంట సేపు మనం ఎంత ఓపికతో ఉన్నామో అదే రీతిలో మరొక 40 minutes లేకపోతే ఒక 45 minutes మనం శ్రద్ధ వహించి మనం ఉంటాం. శరీరం ఒప్పుకోదు, ఎందుకంటే మొదటి సెక్షన్ అయిపోయింది కదా, నెక్స్ట్ కార్యక్రమం మంది ఉందని మనకు శరీరం మాట్లాడుతుంటాయి. మీరు మాట్లాడరు కానీ మనకు శరీరం మాట్లాడుతుంది. ఒక సెక్షన్ అయిపోయింది, మళ్ళీ ఎందుకు చేస్తాడు అనేటువంటి భావన మీకుండదు, మీ శరీరాలకు ఉంటుంది. కాబట్టి అది వదిలేసి ఆత్మికంగా మనం కూర్చుందాం, ఆత్మికంగా ఆలోచించుకొని ఈరోజు యొక్క పాఠానికి ఇక్కడ మనం వెళ్దాం. ప్రియమైన సహోదరులారా, ఆత్మికంగా శరీరాన్ని వదిలేసేయండి, ఆత్మికంగా ఆలోచించండి. ప్రియమైన సహోదరులారా, ఈరోజు యొక్క పాఠం కూడా మనం తలంపు చూసినట్లయితే పీపీటీ పైన ఈరోజు యొక్క పాఠం తలుపు అంధకారపు శక్తి, పవర్ ఆఫ్ డార్క్నెస్. ఏం బ్రదర్, ఈ యొక్క తలంపు ద్వారా పాఠం ఉందా అంటే ఉంది. ప్రియమైన సహోదరులరా, మనము ఈ యొక్క పస్కా దినాల్లో మనము గడిచి వస్తున్నాం, అనేక పాఠాలు వింటూ వస్తున్నాం. ఇలా ఉన్నప్పుడు మన యొక్క ఆత్మిక జీవితం ఎలా ఉండాలని చూసినట్లయితే ఎదుగుదల అనేది మనలో కనబడుతూ రావాలి. ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉన్నట్లయితే ఎదుగుదల అనేది మనలో కనబడుతూ రావాలి. అయితే ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క బాటలో ఈ యొక్క దారిలో మనం వెళ్తున్నప్పుడు సరిగ్గా పోవడానికి మనం ప్రయాసపడి వస్తున్నాం, కానీ సరిగ్గా పోలేకుండా పోతున్నాం. ప్రియమైన సహోదరులారా, మనం సరిగ్గా ఈ యొక్క సరైన దారిలో వెళ్ళకుండా పోవడానికి కొన్ని గ్రూప్స్ ఫామ్ అయ్యి మనల్ని ఏం చేస్తుందని చూసినట్లయితే డిస్టర్బ్ చేస్తుంది. మన యొక్క దారి ఎలా ఉందని చూసినట్లయితే ఇరుకైన మార్గం ఉంది. ఇరుకైన మార్గంలో ప్రవేశించి ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. అయితే ఇప్పుడు ఇరుకైన మార్గంలో ప్రవేశించే సందర్భంలో చూస్తే అనేక శోధనలు, శ్రమలు, ఈ యొక్క కష్టాలు మనలో వస్తుంటుంది. ఇవన్నీ చేసేది ఎవరని చూసినట్లయితే మన యొక్క సహోదరుడు, సహోదరియో, లేకుంటే మన బంధువులు, మన యొక్క పిల్లలు, మన యొక్క భార్య, భర్త, ఎవరు కూడా కాదు. మనల్ని సరైన మార్గంలో ప్రవేశించడానికి డిస్టర్బ్ చేస్తున్నది ఎవరంటున్నా మనము? నా యొక్క భార్య వల్ల ఈరోజు నేను సంఘానికి రాలేదు బ్రదర్, నా యొక్క పిల్లల వల్ల ఈరోజు సంఘానికి నేను రాలేదు బ్రదర్, నా యొక్క పని రీతిగా నేను ఈరోజు యొక్క సంఘానికి నేను కూడుకోలేకపోయినాను బ్రదర్ అనేటువంటి ఒక ఆలోచన మనకు ఉంటుంది. ఇది లిటరల్గా శారీరకమైన స్వభావంలో కలుగుతున్నటువంటి ఒక విషయం. ఖచ్చితంగా అవునా కాదండి? మనం శ్రద్ధ వహిస్తాం, పాఠాన్ని శ్రద్ధగా విందాం. చాలా ముఖ్యమైనటువంటి పాఠము. ఎందుకంటే ఇంతసేపు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణానికి కారకులు ఎవరని మనం చూసాం, సహోదరుడు వివరించేశారు. అయితే ఈ యొక్క పాఠం ఎలా ఉంది, ఈ కోణం ఎలా ఉంది మనం చూసినట్లయితే మనము పరలోక రాజ్యానికి పోకుండా ఉండడానికి ఎవరు కారకులుగా ఉన్నారని కూడా మనం చూడొచ్చు అనేది ఈరోజు యొక్క పాఠంగా మనం చూద్దాం. అయితే పాఠం తలపు పవర్ ఆఫ్ డార్క్నెస్. అయితే ప్రియమైన సహోదరులారా, మనం అనుకుంటుండొచ్చు మనం పోరాడబోయేది మన యొక్క బంధువులతో కాదు, మన యొక్క భార్యతో కాదు, మన పిల్లలతో కాదు, మన తోటి సహోదరులతో కాదు, సంఘంలో ఉన్న ప్రియ సహోదరులు అందరితో కాదు. ఎవరితో పోరాడుతున్నాం మనం చూసినట్లయితే వాక్యం, ఆధార వాక్యం మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యము. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చూడండి ప్రియమైన సహోదరులారా, ఇన్ని సంవత్సరాలు మనము ఈ యొక్క నిబంధన చేసుకుని వచ్చిన తర్వాత కూడా ఆలోచించి చూసినట్లయితే అనేక సార్లు మనం ఏం చెప్తున్నామంటే, బ్రదర్ నాకు ఈరోజు నా కుటుంబంలో ఉన్న ప్రాబ్లం వల్ల నేను ఈరోజు సంఘానికి రాలేకపోయాను బ్రదర్, ఆత్మీయంగా కలుసుకోలేకపోయాను బ్రదర్. ఇదేనే మనం ఏం చెప్తున్నామంటే అడిగినప్పుడు చెప్తూ ఉంటాం. అవునా కదండి? ఖచ్చితంగా ఈ మాటను మనం తెలియపరుస్తూ ఉంటాం. కానీ
ఇక్కడ వాక్యం స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంది. ఎలా తెలియపరుస్తుందంటే, ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు ప్రధానులతోనూ. ఎవరితో అంట? ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ మనం పోరాడుతున్నాం. మనం ప్రతిరోజు ఏం చెప్తుంటాం? ఏదో ఒక సాకు చెప్తూ ఉంటాం. ఈ రోజు నేను దీనివల్ల రాలేదు, ఈ రోజు నేను రాత్రి మన్నా చదవలేదు, ఇలానే చెప్పుకుంటూ వెళ్తుంటాం. కానీ ప్రియమైన సహోదరులు కాదు, ఖచ్చితంగా కాదు. అయితే మనం ఆలోచించవచ్చు, ప్రతిదినము ఆత్మీయంగా జీవించాలనుకున్న విధంగా జీవించలేకపోతున్నాం. కారణం ఏమైనా మనం చూసినట్లయితే ప్రియమైన సహోదరులరా, ఈ యొక్క సమర్పణ జీవితాన్ని ఎందుకు నిజాయితీగా మనము జీవించలేకపోతున్నాం? ఈ యొక్క సమర్పణ జీవితాన్ని నిజాయితీగా ఎందుకు జీవించలేకపోతున్నామంటే, లోకంలో మనకి ఆలోచనలు, మన యొక్క తలంపులు ఎక్కడ ఉందని చూసినట్లయితే లోకనాథుల పైన మాత్రమే ఉంది. లోకంలో ఉన్నటువంటి సంఘం మీద కానీ, సహోదరుల మీద కానీ, భార్య మీద కానీ, పిల్లల మీద కానీ, మన యొక్క పని మీద మాత్రమే ఉంది. కానీ మనం పోరాడుతున్నది ఈ యొక్క సహోదరుల మధ్యలో కాదు. అక్కడ చెప్తోంది వాక్యం స్పష్టంగా, మనం పోరాడినది సర్వరుతులు కాదు. ఎవరితో పోరాడుతున్నాం అని చూసినట్లయితే ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుతున్నాం. వీరి ద్వారా మనం ఏం చేస్తున్నామని చూసినట్లయితే పోరాడుతున్నాం ప్రియమైన సహోదరుల. అయితే చూడండి, ఈ యొక్క ఇరుకైన మార్గంలో ప్రవేశించకుండా మనము అనేక శోధనలు వస్తున్నదని చూసినట్లయితే మన యొక్క తలంపులు, మన యొక్క ఆలోచనలు ఇలానే ఉంది. కాబట్టి ఈ యొక్క శరీరము ఇలానే తీసుకెళ్తా ఉంది ప్రియమైన సహోదరులరా. దీనికి కారణం ఎవరైనా చూసినట్టయితే ప్రియమైన సహోదరులరా, ప్రభు యొక్క ప్రజలు అనుకుని మనం అనుకుంటున్నాం, కానీ కాదు. అందుకే అంటున్నాడు ప్రియమైన సహోదరులరా, ఈ యొక్క మెమోరియల్ సమయాల్లో, మెమోరియల్ స్టడీ మనం వినే సందర్భంలో ఇది చూసినట్లయితే ప్రియమైన సహోదరులరా, ఇది ఒక కాలంగా మనం భావించి దీనికి శ్రద్ధ వహించి భయముతో, భక్తితో దీన్ని ఏం చేస్తున్నామంటే ఆచరిస్తూ ఉంటున్నాం. ఇక మెమోరియల్ టైంలో మాత్రమే చాలా ప్రాముఖ్యతంగా వహించి భయం, భక్తితో దీన్ని శ్రద్ధగా ఆచరిస్తూ వస్తాం. ఇది అయిన తర్వాత, దీనిలో పాలు పొందిన తర్వాత మరలా ఏమైపోతాము? ఈ యొక్క భయము, ఈ యొక్క భక్తితో మనం ఉంటామా? ఒక నిజాయితీగా జీవిస్తామని తీర్మానం చేసుకుంటాం. ఈ సంవత్సరము నేనేమవ్వాలి? ఆత్మీయంగా మంచిగా ఎదగాలి, నిజాయితీగా నేను తీసుకున్న తీర్మానం ప్రకారం నిజాయితీగా నాకు ఆత్మీయ జీవితాన్ని నడపాలని ఆలోచించుకుంటాం. అయితే ఇది మీరు కోరేదంతా ప్రియమైన సహోదరులరా చాలా మంచిది. అయితే ఇది చేయకుండా ఉండడానికి ఎవరు మనతో పోరాడుతున్నారని చూసినట్లయితే ఈ యొక్క సాతాను యొక్క క్రియలు మనతో పోరాడుతూ ఉంది ప్రియమైన సహోదరులరా. అందుకే పవర్ ఆఫ్ డార్క్నెస్. ఇక మీరు చీకట్లో వెళ్తే ఏదైనా మన కంటికి కనబడుతుందా? ఏమి కనబడదు. కానీ అది ఏమి కనబడదు, కానీ పని ఎలా ఉందని చూసినట్లయితే దాని యొక్క పని ఎలా ఉందంటే, చూడండి, మన చేరవలసిన గమ్యాన్ని చేరలేకుండా పోతుంటాం. నిజాయితీగా జీవించాలనుకుంటాం, కానీ నిజాయితీగా జీవించలేకపోతున్నాం. కానీ కారణం ఏదని చూసినట్లయితే ఈ యొక్క ప్రియమైన సహోదరులరా. తర్వాత చూసినట్లయితే ఈ యొక్క విషయాన్ని మనము ఇంకా చిన్నంగా పరిశీలించి మనం చూద్దాం ప్రియమైన సహోదరులరా. ఈ యొక్క విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడైనా మాట్లాడినారా? ఇక విషయాన్ని, ఈ యొక్క అంధకారం గురించి ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడైనా మాట్లాడినారా? అంధకార సంబంధాల గురించి మాట్లాడినారా? మాట్లాడినారు. చదువుకుందాం. లోక రాసిన సువార్త 22వ అధ్యాయము 52-53 వాక్యాలు. అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేసెను. యేసు తన్ను పట్టుకొన వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ, మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదీలతోనూ బయలుదేరి వచ్చితిరా? నేను అనుదినము మీ చెంత దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. చూసారా, ఇక్కడ మాట్లాడుతున్నారు ప్రభువైన యేసుక్రీస్తు. ఎక్కడ మాట్లాడుతున్నారు అంటే, ఆ యొక్క గెత్సేమనే తోటలో ఈయన అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన సమయం వచ్చింది. అక్కడ ఏం జరుగుతుందని చూసినట్లయితే, అక్కడ ప్రధానులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ ఈ యొక్క బందిపోటు దొంగను పట్టిన విధంగా
అక్కడ ఎవరు వచ్చారంట? వీళ్ళందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తుని పట్టుకోవడానికి వచ్చారు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నారంటే 53వ వాక్యంలో, అయితే ఇది మీ గడియ అంధకార సంబంధమైన అధికారము అనేను. అంధకార సంబంధమైన అధికారం. ఇప్పుడు ప్రియమైన సహోదరులారా, ఇక్కడ మాట్లాడుతున్న విషయం మీరు గమనించినట్లయితే ఎందుకు ఆ మాట అనాలి ప్రభువైన యేసుక్రీస్తు? ఇది మీ సమయం, ఇది మీ గడియ అంధకార సంబంధమైన అధికారము అంటున్నాడు. ఎందుకు ఆ మాట అనాలి? అదే మనం పాఠంతో పవర్ ఆఫ్ డార్క్నెస్ అంటే ఈ యొక్క సమయము ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క సమయంలో ఏమవ్వాలని చూసినట్లయితే పట్టబడాలి. ఇది జరగాలంటే ఏ యొక్క పని ఓపెన్ అవుతుందని చూసినట్లయితే అక్కడ ఆ యొక్క అంధకార సంబంధమైనటువంటి వారి యొక్క పని స్టార్ట్ అయిపోయింది. అవునా? అవుతుందా? అంధకార సంబంధమైన అధికారము అనేను అంటున్నాడు. అంటే ఎందుకు చెప్తున్నాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు తెలుసుకున్నారు ఇది వారి యొక్క సమయం అని తెలుసుకున్నారు. ఎవరి యొక్క సమయం ఇది? అంధకారుల యొక్క ఈ ప్రధాన ఈ యొక్క లోకాధికారి ఎవరు? సాతాను. ఇక దేవదూతలు, పడిపోయిన దేవదూతలు, వీరి యొక్క సమయం ఏమైపోయిందని చూసినట్లయితే స్టార్ట్ అయింది అని చూసినప్పుడు ఏమైనా సహోదరులారా, అయితే ఈ అవకాశము ఎవరి చేతికి వెళ్ళిపోయింది అని చూస్తే వాళ్ళ యొక్క చేతికి వెళ్ళిపోయింది. ఎవరి చేతికి? సాతాను యొక్క చేతికి వెళ్ళిపోయింది. ప్రియమైన సహోదరులారా, ఇది ఎవరి కొరకు ఈయన ఇలా మాట్లాడుతున్నాడు అని చూసినట్లయితే ఎలా మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు ఆయన ఖచ్చితంగా మరణించాలనేది దేవుని యొక్క ప్రణాళిక అనేది ఉంది. ఇప్పుడు పని అనేది ఎక్కడ స్టార్ట్ అయిపోయిందంటే యేసుక్రీస్తు ద్వారా అంధకార సంబంధమైనటువంటి పని అంతవరకు ఏమైందని చూసినట్లయితే స్టాప్ చేసి పెట్టింది. అంతవరకు ఆ యొక్క సాతానికి ఏ యొక్క పనిని అక్కడ నెరవేర్చబడలేదు, ఇక్కడ నెరవేర్చబడింది. అవునా కదండి? నెరవేర్చబడిందా లేదా? అతను ఎంతగానో టెంటేషన్ చేస్తా ఉన్నారు. పట్టుకున్నారు, తీసుకెళ్లారు. ఆయన అనేక కొరడా దెబ్బలు కొడుతున్నారు, సిలువలో కొడుతున్నారు, ఆయన్ని ఉమ్మారు, ఆయనకు ముళ్ళు కిరీటం పెడుతున్నారు. ఇలా పెడుతున్నప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడైనా నోరు తెరిచారా? తెరలేదు. ఎందుకు తెరవలేదంటే ఈ యొక్క అంధకార సమయము స్టార్ట్ అయిపోయింది కాబట్టి వీళ్ళు ఏమవ్వాలి, ఈ పని జరగాలని చెప్పి ఆయన వదిలేశాడు. ప్రియమైన సహోదరులరా, ఎందుకొరకు అని చూసినట్లయితే ఇది ఎవరి పని? సాతాను యొక్క పని స్టార్ట్ అయిపోయింది కాబట్టి వదిలేశాడు. సాతాను ఇక అంధకార సంబంధాలు అందరూ కలిసి ఏం చేస్తున్నారని చూసినట్లయితే ఈయన యొక్క పిలుపును ఎలాగైనా డిస్టర్బ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రణాళికను ఎలాగైనా డిస్టర్బ్ చేయాలని చెప్పి ఈ యొక్క అంధకార శక్తులు చేసుకొని కూటమిగా చేరుకొని ప్రభువైన యేసుక్రీస్తుని హేళన చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, ముళ్ళ కిరీటం పెడుతున్నారు, కొడుతున్నారు, సిలువలు వేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ కూడా మాట్లాడలేదు, నోరు తెరవలేదు. ప్రియమైన సహోదరులారా, అయితే ప్రభువైన యేసు ప్రజలు ఇంత కాలంగా మనము ప్రజలుగా జీవిస్తూ వస్తున్న సందర్భంలో ఇప్పుడు మనము గమనించాలి, ఇప్పుడు మనమందరము కూడా ఎవరి యొక్క ప్రజలుగా ఉన్నాం? దేవుని యొక్క ప్రజలుగా, ఆయన యొక్క పిల్లలుగా మనం ఉన్నాం. అలా ఉన్నప్పుడు ఎలా ఉండాలి ప్రియమైన సహోదరులరా? ప్రభువైన యేసుక్రీస్తు అలర్ట్ అయిపోయారు. ఇది రోమాలో మీరు చదువుకున్నట్లయితే, ఆ యొక్క ఎఫెసీలో మీరు చదువుకున్నట్లయితే 6:12 దీంట్లోనే ఇక లూకా 22:52 మీరు చదువుకున్నట్టయితే ఇది మీ గడియ అంధకార సంబంధమైన అధికారము అన్నాను. అంటే ఈ గడియ అనేది తెలుసుకున్నారు. అయితే మనము గమనించాలి, ఇప్పుడు మనము ఆఖరి కాల సంఘంలో చూస్తున్నాం. ఇప్పుడు ఆ యొక్క 1,44,000 మందిలో మనం ఒకరుగా వెళ్ళాలని వచ్చినట్టు మనం గమనించాలి. ఇప్పుడు ఈ యొక్క అధికారము ఎవరి చేతిలో ఉంది? ఇక లోక పరిపాలన ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు కదా? ఇప్పుడు మనం ఎవరి చేతిలో ఉన్నాం? ఆయన చేతిలో ఉన్నాం. ఇప్పుడు మనం అందరము కూడా శారీరకంగా కూర్చున్నాం. మన శరీరం ఎలా ఉందో మనకే తెలియదు. కొంచెం నిద్రపోతాం, కొంచెం మైండ్ కాన్సెప్ట్ పెట్టి సత్యం వింటాం. మైండ్ ఎలా ఉంటుంది? కొన్ని సందర్భంలో ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాం. మన శరీరం అలా పనిచేస్తూ ఉంటుంది. ఆ ఆత్మ చూసినట్లయితే కూర్చోంది. ఆత్మ శ్రద్ధగా వినాలి, నా యొక్క ఆత్మిక జీవితానికి నేను తీసుకున్న తీర్మానానికి ఒక ప్రయోజనకరంగా జీవించాలని ఆత్మ చెబుతూ ఉంటుంది. కానీ శరీరము అది చేయదు. ఆ శరీరం ఎక్కడ ఉంది? ఇక భూమిలో ఎవరి పరిపాలనలో ఉంది? సాతాను యొక్క పరిపాలనలో ఉంది. ప్రియమైన సహోదరులారా, అయితే ఈ యొక్క శరీరము దేవుడు
ఎక్కడ ఉంచారో తెలిసిన ఒక నూతన సృష్టిని దేవుడు ఎక్కడ ఉంచున్నాడు అని చూసినట్లయితే ఈ యొక్క శరీరంలో ఉంచేశాడు. ఒక నూతన సృష్టిని ఎక్కడ ఉంచారంటే దేవుడు ఈ యొక్క శరీరంలో ఉంచేశారు. ఈ శరీరము ఎక్కడ ఉందని చూసినట్లయితే అంధకార సంబంధమైన వారితో ఆ యొక్క కూటములో జీవిస్తూ ఉంది ఈ శరీరం. ఈ అంధకార పరిపాలన ఇప్పుడు చేస్తున్నటువంటి పరిపాలన ఎవరి పరిపాలన ఉంది, ఆధీనంలో ఉందంటే సాతానిక పరిపాలన ఉంది. ఇప్పుడు మనం ఎవరు పరిపాలన ఉన్నామంటే కదా, ఇప్పుడు ఆ యొక్క పరిపాలన మనం ఉన్నప్పుడు సరిగ్గా నెరవేర్చగలమా? అయితే ప్రభువైన యేసుక్రీస్తు సరిగ్గా నెరవేర్చేశారు. ఇది మీ గడియ అని చెప్పారు. ఇప్పుడు మనం చెప్పగలమా ఇది ఆయన గడియ అని మనం చెప్పగలమా? అయితే ప్రియమైన సహోదరులారా, మనకు ప్రతిదినము కూడా చూసినట్లయితే పోరాటం ఉంది. ప్రతిదినం పోరాటం ఉంది. ప్రతిదినం యుద్ధం చేస్తున్నాం. ప్రతిదినము విరోధంగా అనేక మందికి విరోధంగా లేస్తున్నాం, మాట్లాడుతున్నాం, జీవిస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఇవన్నీ మనకి ఆత్మిక జీవితంలో ఉంది. కానీ ఎవరి ద్వారా ఇది వస్తుందని చూసినట్లయితే ఫస్ట్ అది తెలుసుకోవాలి. ఇది ఎవరి ద్వారా వస్తుంది అనేది మొదట మనం తెలుసుకోవాలి. ఎప్పుడు అది తెలుసుకుంటామో ఈ యొక్క దారిలో, ఈ యొక్క ట్రాక్లో మనం సరిగ్గా వెళ్ళగలుగుతాం, సరిగ్గా వెళ్తాం. ప్రియమైన సహోదరులారా, అది ఎవరు విరోధని ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. మనం అనుకుంటున్నాం, మొదట నేను చెప్పేశాను, కుటుంబము, భార్య, భర్త, పిల్లలు, మన పనిచేసే చోట, లోకము, ఇవే మన సాకులు చెప్పుకుంటాం. కానీ కాదు ప్రియమైన సహోదరులారా, మనం పోరాడుతున్నది శరీరంలో కాదు, అంధకార శక్తులతో మనం పోరాడుతున్నాం అని చెప్తున్నారు ప్రియమైన సహోదరులు. అందుకే చెప్తున్న వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వాక్యాలు మనం చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. చూడండి, అపొస్తలుడైన పౌలు స్పష్టంగా మాట్లాడుతున్న ప్రియమైన సహోదరులారా, ఎలా మాట్లాడుతున్నాడంటే మీ అపరాధము చేతను పాపముల చేతను మీరు ఏమైనారంటే మీరు చనిపోయారు. మీరు చేసినటువంటి అపరాధముల చేతను పాపముల చేతను మీరు ఏమైపోయారంటే చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని ఏం చేస్తున్నాడంటే క్రీస్తుతో కూడా బ్రతికించినాం. ఇప్పుడు మనము ఆలోచించాలి, మనం ఏమైనాం చూసినట్లయితే ఈ యొక్క సాతాను యొక్క పరిపాలన మనం జన్మించేసాం. మొదటగా ఈ యొక్క సాతాను యొక్క కుయుతులతో మనం జన్మించబడినాం. ఇలా ఉన్నప్పుడు ఏమంటున్నాడంటే అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిపోయారు, అయితే మిమ్మల్ని ఎలా చేసినాను అంటున్నాడు, క్రీస్తుతో కూడా బ్రతికించాను అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేసామని చూసినట్లయితే ఇవన్నీ తెలుసుకొని అర్థం చేసుకొని నిబంధన చేసుకొని వచ్చాం. అంటే ఒక నూతన సృష్టిగా మనం ఏమేమని చూసినట్లయితే జన్మించాం. ప్రియమైన సహోదరులరా, జన్మించేసామని చూసినట్లయితే ఇంకా వేయలేదు, నూతనంగా జన్మించడానికి మనం ఏమవుతున్నామంటే తయారవుతున్నాం. ఇప్పుడు అలా అయినప్పుడు నెక్స్ట్ వాక్యం అంటున్నది, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తిని అధిపతిని అనుసరించి దీనికి ముందు అనుసరిస్తూనే ఉన్నాం. ఒకవేళ నూతన సృష్టిగా మారిన తర్వాత కూడా అనుసరిస్తూ ఉండొచ్చు. అంటే ఏమంటున్నానంటే ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారు. ముందు నడుచుకున్నారు. ఎప్పుడు ఈ యొక్క సత్య కాన్సిగ్రేట్ చేయకముందు నడుచుకున్నారు. ఇప్పుడు నూతన సృష్టి అయిన తర్వాత నూతన సృష్టిగా జన్మించాలని నిబంధన చేసుకుని వచ్చేసారు. వచ్చిన తర్వాత మనకు ఒక ప్రణాళిక అనేది ఉండాలి. ఒక ప్రణాళిక అనేది ఉండాలి. ఆ ప్రణాళిక అనేది మన ఇష్ట ప్రకారం చేసేది ప్రణాళిక కాదు. నువ్వు మొదటగా దేవునితో సమర్పించుకునేసావు. దేవునితో సమర్పించుకున్న తర్వాత ఒక ప్రణాళిక దేవుడు మనకి ఇచ్చేశాడు. ఏమిచ్చాడు? నువ్వు సజీవయంగా నీ యొక్క సమర్పణ నాకు సమర్పించమని చెప్పేశాడు. అది సజీవయంగా మనం సమర్పించాలి. ఒకవేళ ఇలా ఇవ్వకపోతే అది మన ఇష్ట ప్రకారం జీవించిన విధంగా, నువ్వు ముందు లోకంలో ఎలా జీవిస్తున్నావో ఆ విధంగా జీవించిన విధంగా ఉంటుంది. ఒకవేళ అది విడిచిపెట్టి ఈ అంధకార శక్తులను సంబంధాలను విడిచిపెట్టి ఒక నూతన సృష్టిగా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ఆయన చిత్త ప్రకారం జీవించి రావాలనేటువంటి ప్రతి ఒక్క సహోదరులు కూడా ఏం అవ్వాలని చూసినట్లయితే మొదటగా మనం ఎవరితో పోరాడుతున్నాం అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే ఒక నూతన సృష్టిగా ఏమవుతామంటే అది నిజాయితీగా జీవించడానికి ఒక ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రియమైన సహోదరులరా, అది ప్రారంభమైంది. ఒక నూతన సృష్టిగా మనకు జీవితంలో ప్రారంభమైంది. అది అయింది, కానీ
మునుపున్న విధంగానే ఉన్నామా? మునుపు నడుచుకుంటురి అదే విధంగా నడుచుకుంటున్నారా? ఒకవేళ ఉన్నామా అనేది మనము పరీక్షించుకోవాలి ప్రియమైన సహోదరులారా. అయితే చూడండి, యుద్ధము చేయడానికి మనం ఏం చేయాలని చూసినా, ఒక యుద్ధం చేయడానికి కొన్ని సపోర్ట్ చేస్తాయి. అది ఏదని చూసినట్లయితే దేవుని యొక్క సత్యమే మనకి సపోర్ట్ చేస్తుంది. ఎవరితో యుద్ధం చేయాలి? అంధకార సంబంధమైన దురాత్మలతో మనము యుద్ధం చేయబోతున్నాం. ఇది మనమే డైరెక్ట్గా వెళ్ళి చేయాలన్నప్పుడు ఇది కాదు ప్రియమైన సహోదరులారా. ఈ పోరాటంలో ఈ పస్కా దినాల్లో మనం చూసినట్లయితే, ఈ పస్కా దినముకు ముందు మనం చూస్తే అనేక ప్రాబ్లం క్రియేట్ అవుతూ ఉంటుంది. మన యొక్క జీవితాల్లో అనేక ఇబ్బందులు, కష్టాలు వస్తూ ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ఒకవేళ ఈ ఈ పస్కా కంప్లీట్ చేసిన తర్వాత ఇదేలాగా ఉంటుందా? ప్రాబ్లం ఉంటుందా? ఉంటుందా? ఉండదు. ఈ పస్కా దినాల వరకు ఉంటుంది అంటున్నారు, కానీ దేవుడు ఇస్తాడని. పస్కా కాలంలో ఎక్కువ ఉంటుంది. ప్రభరాత్రి బలుల్లో పాలు పొందేశాం. ఇంతవరకు దేవుడు నన్ను క్షేమంగా తీసుకొచ్చి ప్రభరాత్రి బలుల్లో పాలు పొందించేశాడు. సరే, ఈ సంవత్సరం గడిచిపోయింది అనుకొని నెక్స్ట్ సంవత్సరానికి మనం వెళ్తాం. వెళ్ళినప్పుడు ఇది తీసుకునేటప్పుడు కొన్ని తీర్మానాలు మనం తీసుకుంటాం. ఎలా తీసుకుంటామంటే, తండ్రి, గడిచిన సంవత్సరం అంతా నేను నీకు నిజాయితీగా నేను జీవించలేదు. నా శారీరకం ఎలా అనుభవించాలి అలాగా నేను జీవించేశాను అనేటువంటి ఒక బాధను ఈ పస్కాలో ఏం చేస్తామంటే వ్యక్తపరుస్తాం. దేవునితో ప్రార్థనలో వ్యక్తపరుస్తాం. ఇలా పరిచిన తర్వాత ఇది ఇంతతో గడిచిపోతుందని చూసినట్లయితే కాదు. నెక్స్ట్ ఎక్కడ జరుగుతుందని చూసినట్లయితే ప్రియమైన సహోదరు, ఎలా జరుగుతుందంటే నెక్స్ట్ డే పోరాడాల్సి వస్తుంది. నెక్స్ట్ డే జరుగుతుందంట పోరాటం. ఇంతవరకు జరిగింది కానీ నెక్స్ట్ జరుగుతుందంట. ఎందుకంటే నువ్వేమవుతున్నావు? మనమందరం ఏమవుతున్నాం? ఈ పస్కాలో పాలు పొందిన తర్వాత ఏమవుతాం? సంవత్సరము ఎలా జీవించేశాను, ఈ సంవత్సరమైనా సరే నేను నిజాయితీగా, నాకు ఆత్మీయ జీవితానికి నిజాయితీగా నేను జీవించాలని దేవుని ఎద్దుకు పోతున్నాం. ఎప్పుడు నువ్వు దేవుని ఎద్దుకి ఆయన దగ్గరికి వెళ్తావో అప్పుడు ఏమవుతుందని చూసినట్లయితే ఈ అంధకార శక్తి మనల్ని వచ్చి డిస్టర్బ్ చేస్తుంది ప్రియమైన సహోదరులు. అందుకే అంటున్నాడు, ఎవరెవరితో పోరాడబోతున్నామంటే చూసినట్లయితే ఈ ఎఫెసీయులు 6:12 మీరు చదువుకున్నట్లయితే చూడండి, చదవండి, స్లైడ్ మార్చండి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చూడండి ప్రియమైన సహోదరులరా, మనం పోరాడేది ఈ 4: 1 ప్రధానులతో, 2 అధికారులతోనూ, 3 ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ ఇది పోరాడబోతున్నాం. మనం అనుకోవచ్చు, మన కుటుంబం, నా భార్య, నా భర్త, నా పిల్లలు, ఏమండి, నా కుటుంబము, సంఘము, నా తల్లి తండ్రి, ఇవి అనుకుంటున్నాం మనం. కానీ కాదు ప్రియమైన సహోదరులరా, ఇది కాదు. ఆల్రెడీ దీని గురించి ఎక్కడైనా ఈయన పోరాడినటువంటి విషయం గురించి ఏదైనా మాట్లాడినారని చూసినట్లయితే ఇది అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. మీరు ఇంటికెళ్ళి చదవండి. అపోస్తలుల కార్యము 16వ అధ్యాయము, ఆ అధ్యాయం మొత్తం మీరు చదవండి ఇంటికెళ్ళి. ఆయన కానీ సంఘాలని ఎక్స్టాబ్లిష్ చేయడానికి వెళ్తాడు. అక్కడ బాప్తిసం ఇచ్చి సంఘాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన వెళ్తాడు. ఆయనతో పాటు ఎవరు వెళ్తారని చూసినట్లయితే పౌలును, శీలను వెళ్తారు. ఆ అధ్యాయం మీరు చదివితే అక్కడ ఉన్నటువంటి విషయాలంతా మీకు గుర్తుకొస్తుంది. ఒక స్త్రీ ఎలా ఉంది? ఆ స్త్రీ దయ్యం పెట్టినటువంటి స్త్రీ ఒక ఆమె ఉందా లేదండి? ఆ యొక్క సత్యం చెప్పి ఆ యొక్క ఎస్టాబ్లిష్ చేయడానికి పోయిన సందర్భంలో పెద్ద ప్రాబ్లం జరుగుతుంది ప్రియమైన సహోదరులారా. ఆ ప్రాబ్లం జరిగినప్పుడు ఈయన సువార్త ప్రకటించి, దేవుని యొక్క సువార్తను ప్రకటించి అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికే పోయింది. అలా పోయినప్పుడు ఇక్కడ ఈయనకి ఏం జరుగుతుందని చూసినట్లయితే చాలామంది తనని అక్కడ ఉన్నటువంటి అధికారులంతా తీసి ఆయన కొట్టి ఆయన కాళ్ళకి బొండం వేసి చెరసాల్లో వేశారు. ఎవరిని? పౌలుని, శీలను, ఇద్దరిని వేశారు. ఆ ఇద్దరిని వేసిన తర్వాత
అక్కడ ఏం జరుగుతుందని చూసినట్లయితే గొప్ప ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంభవం జరుగుతుంది. ఏమవుతుంది, ఆ యొక్క చెరసాల వేసినప్పుడు బద్దలైపోతుంది. ఇవన్నీ చేస్తున్నది ఎవరు? ఇప్పుడు ప్రార్థన చేసిన దానివల్ల ఎవరు అక్కడ చేస్తున్న కార్యం చూసినట్టయితే దేవుడే చేస్తున్నటువంటి కార్యం. అయితే ఇక్కడ సత్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇంత ప్రాబ్లం కలిగింది కదా, అలా కలిగిన దాని వలన ఈయన ఏదైనా అక్కడ బాధపడ్డా, సనుక్కున్నాడా, తిరగబడ్డా? లేదు. ఇప్పుడు మనం కూడా మన యొక్క జీవితంలో ఇలాంటి సంభవాలు జరిగినప్పుడు ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు ఆయనైతే చాలా కృతజ్ఞతలు చెప్పారు. ఆశ్చర్యరీతిగా ఆయన జరిగిన దానివలన దేవునికి ఏం చెప్పారని చూసినట్లయితే కృతజ్ఞతలు చెప్పారు. ఎలా చెప్పారంటే ప్రియమైన సహోదరులారా, ఇది తండ్రి దేవుడు ఆ కృప అనుగ్రహించక ముందే ఎవరికి? ఈ యొక్క శీలానుకు పౌలుకి ఆ కృప అనుగ్రహించక ముందే ఈయనేం గ్రహించాడు అని చూసినట్లయితే ఇది దేవుడు నాకు అనుగ్రహించిన కృప అని అనుగ్రహించాడు అని చెప్తున్నాడు. ఆయన చెప్పకముందే, ఆయన ఇవ్వకముందే ఈయనకు ఆలోచన ఎలా ఉందని చూసినట్లయితే దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కృప అంటున్నాడు. ఎవరు? వీరిద్దరు కూడా అలానే మాట్లాడుతున్నారు ప్రియమైన సహోదరులరా. కారణమేమి? ఇలా చెప్పడానికి కారణం ఏమని చూసినట్లయితే వీళ్ళు అంత విశ్వాసంగా, భక్తితో, వైరాగ్యంతో వాళ్ళు ఉన్నారు. ఇద్దరు కూడా ఉండి ఇది దేవుడు అనుగ్రహించినటువంటి కృప అనుకొని అనేక ఇబ్బందులు పెట్టారు. కాళ్ళకు బొండం వేసి కొట్టి వాళ్ళ చెరసాల్లో వేసేసారు ప్రియమైన సహోదరులు. అలాంటి సందర్భంలో కూడా వీళ్ళు ఏం చేశారని చూసినట్లయితే దేవుని కృతజ్ఞతలు తెలియపరిచారు ప్రియమైన సహోదరులరా. అయితే చూడండి, అపోస్తలుడైన పౌలు ఆయన అనుభవంలో ఎప్పుడు కూడా ఇది గ్రహించి ఉండలేదంట. ఆయన చెప్పినటువంటి కృప ఎలా ఉందంటే దేవుడు అనుగ్రహించక ముందే ఈయన దేవుని కృపాని గ్రహించేశాడంట. దేవుడు ఇవ్వక ముందే. అంటే ఆయన యొక్క విశ్వాసం అంత గొప్పదిగా ఉంది ప్రియమైన సహోదరుల. అయితే ఆ కాలంలోనే వీరు ఎంతగా అర్థం చేసుకుని ఉన్నారో చూడండి. అపోస్తలుడైన పౌలు ఎంతగా అర్థం చేసుకున్నారో చూడండి. అయితే చూడండి, ఇప్పుడు సాధారణ మనుషులుగా ఉన్నటువంటి మనము అనేక ఇబ్బందులు, కష్టాలు మనకు ఎదురవుతూ ఉంటుంది, శోధనలు వస్తుంటుంది. విశేషంగా మనం చెప్తుంటాం ఈ పస్కా కాలంలో అనేక ఇబ్బందులు కలుగుతూ ఉంటుందని వస్తుంది. అయితే ఈ యొక్క వచ్చినటువంటి ప్రాబ్లంలో అపోస్తలుడైన పౌలు శీలలో తెలియపరిచిన విధంగా మనము దేవుని కృతజ్ఞతలు తెలియపరుస్తామా ప్రియమైన సహోదరులరా? లేదు. వెంటనే ఎక్కడ ఏమి జరిగిందో ఆ ప్రాబ్లంలో డిప్రెషన్కి వెళ్ళిపోతాం. ఏమైపోతాం? ఆ ప్రాబ్లంలోనే డిప్రెషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే ప్రియమైన సహోదరులారా, ఇక్కడ రజిల్ గారు దీని గురించినట్టు విషయాన్ని చక్కగా వర్ణిస్తూ రాస్తున్నాడు. రీఫరెన్స్ నెంబర్ 439652515184లో 439652515184లో దీని గురించి చక్కగా రాస్తున్నాడు. ఎలా రాస్తున్నాడు అంటే ప్రియమైన సహోదరులారా, మనకు జరిగే ఇబ్బందుల్లో మనము బాధపడిపోయి దాన్ని ఆలోచించుకుంటూ డిప్రెషన్కి వెళ్ళిపోతాం కదా. దీని గురించి రాస్తున్నాడు. ప్రత్యేకంగా పడిపోయిన ప్రతి మనుషుల యొక్క మెదడులో ఏమవుతుందంటే పడిపోయినటువంటి ప్రజలు, లోక ప్రజలు అనుకోండి, మనకు తెలిసింది. లోక ప్రజల యొక్క మనసు ఆలోచన ఎలా ఉంటుందంటే మెదడు నుంచి కింద అరికాలు బొటన వేలు వరకు ఉన్నటువంటి నర్వ్స్లో ఏమవుతుందంటే ఈ యొక్క అంధకార సంబంధుల యొక్క పని క్రియేట్ చేస్తుందంట. అంధకార యొక్క పని ఏదైతే ప్రధానులతో కాదు, అధికారులతో కాదు, అంధకార సంబంధాల లోకనాథులతో మీరు ఏం చేయబోతున్నారు? పోరాడబోతున్నారు అంటున్నారు కదా. ఎప్పుడు ఒక సహోదరుడు ఒక ప్రాబ్లంలో చిక్కుకున్నప్పుడు ఆ సహోదరుడు ఏమైపోతాడని చూసినట్లయితే ఆలోచించి మెదడు నుంచి కింద అరికాల వరకు ఉన్నటువంటి నర్వ్స్లో అన్ని ఈ 4 కూటముగా చేరుకొని ఈ నరంలో ప్రవేశించి ఆ యొక్క వ్యక్తిని ఏం చేస్తాడని చూసినట్లయితే ఒక డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోతుంది ప్రియమైన సహోదరులారా. ఒక డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోతుంది. భయం, వేదన, ఆలోచన, తలం ఏదేదో వచ్చేస్తుంది. మన యొక్క జీవితంలో ఒక ప్రాబ్లం జరిగినప్పుడు శారీరరీతిగా ఎన్నో ఆలోచించేస్తాం. అవునా కదండి? ఖచ్చితంగా ఎన్నెన్నో ఆలోచించేస్తాం.
కానీ అంటున్నాడు ప్రియమైన సహోదరులరా, ఇవి సాతాను యొక్క క్రియలు నరంలో ప్రవేశించి పనిచేస్తాడంట, మెదడు నుంచి కింద అరికాల వరకు. అంటే ఏమంటున్నాడంటే ప్రియమైన సహోదరులరా, దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఏం కాకూడదని చూసినట్లయితే భయపడకూడదు. ఏది జరిగినా ఇది దేవుని యొక్క కృప, దేవుడు నాకు అనుగ్రహించినాడు అని చెప్పి మనం తీసుకునే వారంగా ఉండాలి. ఎప్పుడు అలా తీసుకుంటామో ప్రియమైన సహోదరులారా, మనము ఒక డిప్రెషన్లోకి పోకుండా ఉంటాం. అయితే ఈ యొక్క పస్కా కాలంలో స్పెషల్గా ఇది దేవుడు అనుమతిస్తాడంట. ఈ యొక్క పస్కా కాలంలో సాతాను యొక్క క్రియలు ఎక్కువగా జరుగుతుంటుంది. ఆ సందర్భంలో మనం ఏం కాకూడదని చూసినట్లయితే ఇది దేవుని అనుగ్రహించినటువంటి పని అని చెప్పి మనము అది తీసుకోవాలి ప్రియమైన సహోదరులారా. ఇప్పుడు అనేక ఇబ్బందులు జరుగుతుంది, అయినా కూడా దేవుడు మనల్ని ప్రాణంతో ఉంచున్నాడు. మన కుటుంబంలో ప్రాబ్లం జరగచ్చు, లేకుంటే ఏదో ఒక ఇన్సిడెంట్ జరగచ్చు. ఇవన్నీ కూడా జరిగినా కూడా కానీ మనం ఏమున్నాం? ప్రాణంతో ఉన్నాం. మనమందరం కూడా మనం ఏముంటాం చూసినట్టయితే ప్రాణంతో ఉన్నాం ప్రియమైన సహోదరులారా. ఈ ప్రాణంతో ఉన్నటువంటి మనము ఏమి కాకూడదు అంటున్నాడంటే, ఆలోచించకూడదు. ఎక్కువ ఆలోచిస్తే ఏమవుతుందని చూసినట్లయితే డిప్రెషన్కి వెళ్ళిపోతాం. అలా వెళితే ఏమైపోతామంటే ప్రియమైన సహోదరులారా, లోకంలో ఎలాగైనా అలాగా మరణించేస్తుంటాం. వ్యక్తులు చూస్తే చాలామంది మరణిస్తూ ఉంటారు. వాళ్ళు మరణించినది కారణమే ఉండదు. కారణం ఏమని చూసినట్లయితే ఈ యొక్క ఆలోచించే విధానము, ఆ యొక్క సాతాను యొక్క క్రియలు నరన్స్లో వెళ్ళి అది పనిచేస్తుంది అంటున్నాడు ప్రియమైన సహోదరుల. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క థాట్స్ ఇచ్చేది ఎవరని చూసినట్లయితే, నెగిటివ్ థాట్స్ ఇచ్చేది ఎవరని చూసినట్లయితే ఇక సాతానే ప్రియమైన సహోదరులరా. ఈ నెగిటివ్ థాట్స్ సాతాను తీసుకొస్తాడు. ఎప్పుడు అది తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క థాట్స్ ఏమో చేస్తాడంటే క్రియ చేస్తూ ఉంటుంది. ఆ క్రియ చేసేటప్పుడు మనం ఏమవ్వాలని చూసినట్లయితే ప్రియమైన సహోదరులరా, అక్కడి నుంచి బయట రావాలి. ఎలాంటి ప్రియమైన సహోదరులరా చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు ఈ యొక్క ఎవరికి తెలియనటువంటి ఒక ఆశ్చర్యమైనటువంటి ఒక విషయం నేను తెలియపరుస్తాను చూడండి. ఇప్పుడు న్యూస్లో మనం చూస్తే ఫ్లాష్ న్యూస్ ఏది వేస్తున్నారు? ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం. ఇప్పుడు యుద్ధం చూస్తే గొప్పగా జరుగుతూ ఉంది. ఫ్లాష్ న్యూస్ ట్యూబ్ ఆన్ చేస్తేనే ఈ యొక్క ఫ్లాష్ న్యూస్ వెళ్తూ ఉంటుంది. అవునా కదండి? ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. ఎవరి మధ్యలో జరుగుతుంది? ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్యలో ఇప్పుడు జరుగుతుంది. జస్ట్ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇదే మనకు వస్తుంటుంది. అయితే చూడండి, ఇప్పుడు ఇదే ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే లోకంలో 2 కూటాలకు యుద్ధం జరుగుతూ ఉంది. అది కాదు, అది ఫ్లాష్ న్యూస్ వస్తుంది. అది కాదు, ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం ఏదని చూసినట్లయితే ప్రియమైన సహోదరులారా, 2 కూటాలకి యుద్ధం జరుగుతుంది. ఒకటి సాతాను యొక్క దూతలు, తర్వాత వారి ద్వారా ఎవరికి జరుగుతుందని చూసినట్లయితే తలైన యేసుక్రీస్తుకి, తర్వాత సంఘానికి ఏం జరుగుతుందని చూసినట్లయితే ఇప్పుడు యుద్ధము జరుగుతుంది ప్రియమైన సహోదరుల. ఈ లోకంలో ఇది ఎవరికైనా తెలుసా అని చూసినట్లయితే అయితే ముందు మనకేదైనా తెలిసిందా? ముందు మనకేదైనా తెలుసా ఈ విషయము? మనకును ఈ యొక్క లోకాధిపతికి యుద్ధం జరుగుతుంది తెలుసా? అయితే లోకంలో జరిగే యుద్ధాలు ప్రపంచానికే తెలుస్తూ ఉంది, మనకు తెలియలేదు. ఇప్పుడు ఈ యొక్క విషయము మనకును సాతానుకు జరుగుతున్నటువంటి యుద్ధము ఎలా ఉందని చూసినట్లయితే దాంతో కంపారిజన్ చేస్తున్నాడు బ్రదరు. ఇప్పుడు అక్కడ జరుగుతున్న వారికి మన యొక్క వారికి కంపేర్ చేస్తున్నాడు. వాళ్ళు వేసేటటువంటి బాంబులు చూస్తే అక్కడ వాళ్ళు ఉంచుకున్నటువంటి ఆయుధాలు ఉంచుకున్నటువంటి స్థావరాల మీద బాంబులు వేసి అనేక మంది చనిపోతున్నారు. అయితే అలాంటి యుద్ధము ఈ యొక్క లోక అధిపతులకు మనకును తలైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుకి మనకును జరుగుతూ ఉంది ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క యుద్ధము. అయితే ఈ యొక్క యుద్ధములో మనము గెలుస్తామా, సాతాను యొక్క క్రియలు గెలుస్తుంది అనేది చూడాలి. ఏది గెలియచ్చు, ఏది గెలుస్తుంది? తల అయిన క్రీస్తు సంఘంగా ఉన్నటువంటి మనము గెలుస్తుంది మనం చెప్తున్నాం. అయితే మనం ఎలా ఉంటాం? అపోస్తలుడైన పౌలు చెప్పిన విధంగా ఉన్నామా? ముందు ఎలా ఉన్నారు మీరు? ముందు ఎలా ఉన్నారు? లోక ఆశలతోనూ లోక క్రియలతోనూ మీరు ఉండి ఉన్నారు. అయితే మీరు ఎలా జన్మించారంటున్నాడు?
నూతనంగా మీరు జన్మించినారు. ఒకవేళ నూతనంగా జన్మించినట్లయితే ఆ యొక్క జీవితము ఈ యొక్క పోరాటంలో పోరాడుతుందా లేదా అని గమనించాలి. ఆ నూతనంగా జన్మించినటువంటి యొక్క జీవితము ఈ యొక్క అంధకార శక్తులతో పోరాడుతూ ఉందా లేదా అనేది గమనించాలి. మనము లిటరల్గా భూలోకంలోనే చిన్న చిన్న విషయాలకి మనం బాధపడిపోయి ఏడుస్తూ ఏమండి వేదన పడుతూ ఉంటాం. ఇదే జీవితం అనుకుని ఉంటాం, కానీ కాదు. మనం పోరాడవలసినది ఈ యొక్క అంధకార శక్తులు మనము పోరాడవలసి వచ్చింది ప్రియమైన సహోదరులారా. అందుకే అంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31-32 చదవండి సార్. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. చూడండి ప్రియమైన సహోదరులారా, మీరు కానీ పోరాడాలి అని ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఏం చేయాలని చూసినట్లయితే ఇవన్నీ వదలాలి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించండి అంటున్నాడు. ఇప్పుడు మనకి ఈ యొక్క ఆత్మిక ఫలాలు మనం గమనించినట్లయితే ఆత్మిక ఫలాలు ఎన్ని? 9. గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21-22 వాక్యాల్లో ఉంది. ఇప్పుడు చూడండి ప్రియమైన సహోదరులారా, ఇది కానీ ఇక మనం ఆత్మీయంగా జన్మించిన తర్వాత ఈ ఆత్మీయమైన జీవితంలో మనం ఎదుగుతున్నటువంటి సందర్భంలో ఏది మనం పెంపొందించుకోవాలని చూసినట్లయితే ఇక ఆత్మిక ఫలాలని మనం పెంపొందించుకోవాలి. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ విషయాలు మన యొక్క ఆత్మిక జీవితంలో జరుగుతుంది. ఉందా లేదా? సమస్తమైన ద్వేషము ఉందా లేదా? కోపము, మీరు ఒక్కరోజు కూడా కోపం పడలేదని చెప్పండి. ఒక్కరోజు కూడా నేను కోపం పడలేదు బ్రదర్, ఒక్కరోజు కూడా నేను కోపం పడలేదు. పస్కా రోజు మాత్రం పడలేదు, మిగతా రోజు పడుతున్నారు. అయితే ఇప్పుడు ఆత్మికంగా మనము సరిగ్గా జీవిస్తున్నామా? నిజాయితీగా ఉన్నామా లేదా? ప్రయత్నిస్తున్నాం. ప్రయత్న సందర్భంలో మొదటగా ఏం రాకూడదు అని చూసినట్లయితే ద్వేషం రాకూడదు. ఎందుకు రాకూడదు అని చూసినట్లయితే ఒక సహోదరుడు సంఘంలో ఏదో ఒక విషయం మాట్లాడినప్పుడు వెంటనే ఆ సహోదరుని గురించి ఏం మాట్లాడతాం? వెంటనే ద్వేషించుకొని ఏదోదో మనము మాట్లాడతామా లేదా? ఖచ్చితంగా మాట్లాడతాం. కారణం ఏమి? ఇది శరీరము ఎక్కడుంచినాడు? నూతన సృష్టిని ఎక్కడుంచినాడు? శరీరంలో ఉంచేశాడు. ఈ శరీరం ఎక్కడుంది? ఈ యొక్క ఎవరి యొక్క ఆధీనంలో ఉంది. ఇప్పుడు ఇక సాతాను యొక్క ఆ యొక్క అంధకార సంబంధంలో ఇక శరీరం ఉంది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా ఈ శరీరంలో ఏమవుతుందని చూసినట్లయితే వెంటనే ఇది రియాక్ట్ అవుతుంది. కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, క్రోధము, అల్లరి, దూషణ అంటే ఈవిల్ స్పీకింగ్. ఒక సహోదరుని గురించి ఒక సహోదరుడు మాట్లాడడం, ఇవన్నీ వస్తుందా లేదా? ఖచ్చితంగా వస్తుంది ప్రియమైన సహోదరులారా. ఇది వచ్చినప్పుడు దీన్ని ఎదుర్కోండి అంటున్నాడు. మీరు కుటుంబంలో వచ్చే ప్రాబ్లం కాదు, శారీరకంగా వచ్చే ప్రాబ్లం కాదు. ఇదన్నీ మీరు పెద్దగా ఆలోచించద్దండి. ఒకవేళ మీరు పెద్దగా ఆలోచిస్తే డిప్రెషన్కి వెళ్ళిపోతారు. సాతాను ఎక్కడ పడిపోతాడో వెంటనే చూసి వెంటనే దూరి నేనేం చేస్తాడని చూసినట్లయితే ఈ యొక్క ఆత్మిక జీవితాన్ని నిజాయితీగా నడవడానికి ఆయన సపోర్ట్ చేయడు ప్రియమైన సహోదరులారా. అందుకే అంటున్నాను నెక్స్ట్ వాక్యంలో చదవండి సార్, దాంట్లో చదవండి బ్రదర్. 32వ వాక్యం పెట్టండి బ్రదర్. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. చూడండి, అక్కడ హృదయములు క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని ఎలా క్షమించారో ఆ ప్రకారం మీరును ఒకరినొకరు ఏం చేయండి? క్షమించండి అంటున్నాడు ప్రియమైన సహోదరులారా. అయితే చూడండి, ఈ యొక్క పడిపోయిన దూతల ద్వారా ఇక్కడ మనం ఏమై ఉన్నాం చూసినట్టయితే చిక్కబడి ఉన్నాం. మనతో పాటు ఈ యొక్క పడిపోయిన దేవదూతలు చుడుతూ ఉన్నారు. మన దేవుడు అనుగ్రహించినాడు. ఆయన దేవదూతలు మన కుడి పక్కన పడినను ఎడమ పక్క పడినను ఎంతమంది ఉన్నారు? 1000 మంది, 10,000 మంది దేవదూతలు ఉన్నారు. అయితే నెక్స్ట్ కూడా ఎవరున్నారు? ఇక అంధకార శక్తులు కూడా ఉంది.
ఇది కూడా ఉంది. మీరేం చేయండి, ఒకవేళ అక్కడ పడిపోయి ఇది దేవుడు నాకు అనుమతించినటువంటి విషయము, ప్రాబ్లము అని చెప్పి ఎప్పుడు మీరు తీసుకుంటారో, దాన్ని స్వీకరించి సమాధానంగా మీరు వెళ్తారో, అప్పుడు దేవుడు మీకు సపోర్ట్ చేస్తాడు. ఒకవేళ దేవుడు ఎందుకు నాకు శోధిస్తున్నాడు అని చెప్పి ఎప్పుడు అంటారో, అప్పుడు వెంటనే ఎంటర్ అయిపోతాడు ఈ యొక్క సాతాను. వెంటనే ఎంటర్ అయ్యి నీకు తలంపులను ఏమవుతుందని చూసినట్లయితే చెదిరిపోతుంది. ప్రియమైన సహోదరా, నీకు ఆలోచన చెదిరిపోతుంది. అక్కడ నీ యొక్క ఇంకా 1 by 1 ఫీలింగ్, బాధ, వేదన, ఈ ప్రాబ్లం ఇలా అయిందో, ఈ ప్రాబ్లం ఇలా ఉందో, వెంటనే లింక్ బై లింక్ వస్తూనే ఉంటుంది. అయితే ప్రియమైన సహోదరుల, మనలో ఆత్మ ఫలాలు పెరగాల, కానీ ఇలాంటి ఫలము మనలో పెరగకూడదు అంటున్నాడు ప్రియమైన సహోదరుల. అయితే సాతాను యొక్క ఫలాలు పెరుగుతూ ఉంటే గమనించాలి, ఇప్పుడు మనం పోరాడవలసింది ఈ యొక్క సాతానులతో మనం పోరాడాలి. అందుకే దేవుని పిల్లలుగా ఉన్న మనము సాతాను ఒక ఏజెన్సీగా మారిపోయి ఉన్నామంట. సాతాను యొక్క కూటానికి ఏజెన్సీ అంటే ప్రతినిధులు. అంటే చూడండి, ఆ ప్రతినిధులకి ఎలా ఒక భూలోకంలో చూస్తే లిటరల్గా ఏదో ఒక కంపెనీ ఏజెన్సీ ఉంటుకోండి. ఇప్పుడు ముందుగా ఒక ఏజెన్సీ ఉంది, మన ఎక్లీషియా ముందు ఒక రూమ్లో ఏజెన్సీ ఉంది, పూమర్. అది ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందంటే మెటీరియల్ అనేక షాపులకి వెళ్తుంది, ఏజెన్సీ నుంచి షాపులకి వెళ్తుంది. ఆ విధంగా ఇప్పుడు దేవుని యొక్క పిల్లలుగా ఉన్న మనము సాతాను ఒక ఏజెన్సీగా ఉంచుకోందంట, మనల్ని ఒక ఏజెన్సీగా ఉంచుకోందంట. అలా ఉంచుకున్నప్పుడు ప్రియమైన సహోదరులారా, ఇది ఎవరి ద్వారా వస్తుంది, ఈ ప్రాబ్లం ఎవరి ద్వారా క్రియేట్ అవుతుంది అని చూసినట్లయితే, సాతాను యొక్క క్రియలు చేయడానికి ఎవరి ద్వారా వస్తుంది అనుకుంటున్నాం మనము? భార్య, భర్త, పని, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఏమండి సంఘంలో ఇలా వస్తుంది అనుకుంటున్నాం. అయితే ప్రియమైన సహోదరురా, దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎక్కడ బలహీనతగా ఉన్నావో అప్పుడు వెంటనే ఇక సాతాను చొరబడతాడంట లోపలికి. వెంటనే చొరబడి మనల్ని డిస్టర్బ్ చేస్తాడు. కానీ సాతాను కంటికి కనబడుతున్నాడా? కంటికి కనబడడు. ఆయన అంటున్నాడు, కంటికి కనబడని బలము కలిగినటువంటి శత్రువులు మనల్ని మనతో పోరాడుతున్నారు. కంటికి కనబడని బలము కలిగినటువంటి శత్రువులు మనల్ని పోరాడుతున్నారు. అయితే చూడండి, దేవుడు స్పష్టంగా తెలియపరిచేస్తాడు. దేవుని దైవిక ప్రణాళికను తెలుసుకున్నటువంటి మనం ఎలా పోరాడాలి ప్రియమైన సహోదరులరా, ఎంత గొప్పగా మనం పోరాడాలి. అయితే చూడండి, ఇక సాతాను యొక్క దూతలు ఎలాంటి ఒక ప్లాన్ వేస్తారంటే, దేవుడు ఒక నూతన సృష్టిని ఎక్కడ ఉంచినాడంటే శరీరంలో ఉంచేశాడు, ఇక మాంసంలో ఉంచినాడు. అయితే ఈ శరీరము సాతాను యొక్క కూటంగా రెడీ చేస్తున్నాడు. ఇక సాతాను ఈ శరీరాన్ని సాతాను యొక్క కూటంగా రెడీ చేస్తున్నాడు, వాళ్ళ యొక్క కూటం గుంపుగా చేసిండు. అయితే ఈ శరీరాన్ని ఎవరైనా ఒకరు కొడితే వెంటనే ఏమవుతుంది? రియాక్ట్ అయ్యే మరొక దెబ్బ కొట్టాలనిపిస్తుంది, ఒక మాట మాట్లాడితే వెంటనే మాట మాట్లాడాలనిపిస్తుంది. ఈ శరీరానికి ఉన్నటువంటి పవర్ అలాంటిది, వెంటనే రియాక్ట్ అవుతుంది ప్రియమైన సహోదరులరా. అలా ఉన్నప్పుడు ఇక మాంసికమైన శరీరాన్ని అపోస్తలుడైన పౌలు ఎలా చెప్తున్నాడు చూడండి, చదువుకుందాం. నేను ఏమి చేయాలన్నా కూడా కానీ అది చేయలేకపోతున్నాను అని నేను చెప్తున్నాడు ప్రియమైన సహోదరులరా. కానీ మనం దాన్ని అర్థం చేసుకొని మనం ఎలా జీవించాలనేది తెలుసుకోవాలి. చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31-32 వాక్యాలు చదువుకుందాం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధం, మీరు అదే చదవండి సార్. అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. చాలు. చూడండి ప్రియమైన సోదరులు, ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. మనలో ఆత్మ ఫలాలు పెరగాల, కానీ ఇలాంటి ఒక ఫలాలు మనలో పెరగకూడదు. ఇవన్నీ కూడా ఒకవేళ సహోదరుల మధ్యలో వచ్చేస్తే ఎలా ఉంటుందండి? కోపము, ద్వేషము, క్రోధము, అల్లరి, దూషణ, ఇవన్నీ సహోదరుల మధ్యలో వచ్చేస్తే ఎలా ఉంటుంది? మనం చూస్తే ఇక ప్రపంచంలోనే ఇప్పుడు ఒక 15,000 మంది బైబిల్ విద్యార్థులు ఉన్నారు. ఒక 15,000 మంది ప్రపంచంలోనే. ఒకవేళ ఇండియాలో చూస్తే ఒక 5,000 మంది ఉన్నారు అనుకోండి. ఇప్పుడు మన యొక్క ఆంధ్రాలో ఎంతమంది ఉన్నారు? మనకు తెలిసి మహా అంటే 100 మంది. ఈ 100 మందిలో ఇవన్నీ ఉందా ఉండదా? ఇక్కడ ఉన్నటువంటి మొదటి వాక్యంలో ఉన్నటువంటి విషయాలు ఉందా ఉండదా? చాలా
కాదు నేను అనేది ఆ 100 మందిలో కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకల విధమైన దుష్టం మీరు వారిలో ఉందా లేదా? మ్యాక్సిమం ఉండదు అంటున్నారు. అంటే ఒకరోజు కూడా కోపపడరా, ఒకరోజు కూడా ఒకరి గురించి మాట్లాడరా, ఒకరోజు కూడా దూషణగా మాట్లాడరా? ఖచ్చితంగా ఉంటుంది. కానీ పోరాడాలి ప్రియమైన సహోదరులారా. అంటే చూడండి, ఎక్కడ ఇలా ఇలా ఇవన్నీ ఉంటే ప్రేమ ఎక్కడ ఉంటుంది ప్రియమైన సహోదరులారా? అయితే ఇప్పుడు మన సంఘంలో ఒక 30 మంది ఉన్నారు అనుకోండి. ఈ 30 మందిలో ఇది రాదని చెప్పండి. దీంట్లో ఉన్నటువంటి విషయాలు ఒక్కరిలో కూడా రాదు అని చెప్పండి. ఈ మాటలు కోపం రాదు, క్రోధం రాదు, దోషం రాదు. ఒకవేళ ఎక్కడ ప్రేమ ఉంటుంది? ఇవి ఉంటే ప్రేమ ఎక్కడ ఉంటుంది ప్రియమైన సహోదరులారా? అందుకంటున్నాడు 2 కొరింథీయుల్లో 2వ అధ్యాయం 11వ వాక్యంలో సాతాను గురించి అపోస్తలుడు పౌలు చెప్తున్నటువంటి వాక్యం మనం గమనించండి. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. అపోస్తలుడు పౌలు తెలుసు, సాతాను యొక్క తంత్రములు ఆయనకు బాగా తెలుసు. అన్ని కూడా తెలిసి కూడా ఆ సాతాను ఆయన దగ్గర క్రియ చేస్తూ ఉంది. అయితే నేనేం చేస్తాను, దాన్ని ఎదిరిస్తానని చెప్పి అక్కడ చెప్పడం మనం చూడొచ్చు ప్రియమైన సహోదరులరా. అయితే మన దగ్గరికి వచ్చే చెడు కార్యాలని మనం వెంటనే ఏం చేయాలంటున్నాడు అంటే, అరెస్ట్ చేసి ఆయన యొక్క పాదాల చెంతకు తీసుకురావాలి. మన దగ్గరికి వచ్చే చెడు కార్యాలు, చెడు ఆలోచనలు, తలంపులు అన్ని కూడా అరెస్ట్ చేసి వెంటనే తన యొక్క పాదాల చెంతకి తీసుకురావాలంటున్నాడు ప్రియమైన సహోదరుడు. అందుకే 2 కొరింథీయులు 10వ అధ్యాయము 4-5 వాక్యాలు మీరు చదవండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. చూడండి, ఇప్పుడు మనం అనుకుంటున్నాం, మనం అందరం కూడా ఏమనుకుంటున్నామంటే, మనం యుద్ధం చేస్తున్నది కుటుంబముతో, భార్యతో, పిల్లలతో, భర్తతో, లోకములో, నా యొక్క పని మీద, నా యొక్క బంధువుల మీద ఇలా పోరాడుతున్నామని మనం అనుకుంటున్నాం. కానీ ఏమంటున్నాడంటే, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోజాలనంత బలము కలవై ఉన్నవి. అంత బలం ఉండాలి. సాతాను కంటికి కనబడినటువంటి సాతాను యొక్క క్రియలు ఎలా ఉందని చూసినట్టయితే ఒక వ్యక్తిని చంపే అంత కెపాసిటీ అనుకుంది. అయితే దాన్ని చంపేయగలిగే కెపాసిటీ ఎవరికి ఉందంట? మనకిచ్చినాడు దేవుడు మనకిచ్చినాడు. అందుకంటాడు, మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. అందుకే అంటాడు ప్రియమైన సహోదరులరా, మనం ఏమంటున్నాడు, మన దగ్గరికి వచ్చేటటువంటి ప్రతి ఒక్క దేవునికి విరోధమైన కార్యాలని అరికట్టాలి. కట్టి దాన్ని అరెస్ట్ చేసి ఆయన దేవుని యొక్క పాదాల చెంతకు తీసుకొచ్చే వారంగా మనం ఉండాలి ప్రియమైన సహోదరులరా. అయితే చూడండి, ఇప్పుడు మన యొక్క ఆత్మికమైన జీవితం ఎన్ని సంవత్సరాలు అయింది? మనకు ఆత్మిక జీవితం, నిబంధన జీవితం ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క సంవత్సరం ఉండొచ్చు. ఒకరు 10 సంవత్సరాలు, ఒకరు 3 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు. సాతాను యొక్క జీవితము, ఆయనకు వయసు, సాతాను యొక్క వయసు ఎంత చెప్తాం? ఇప్పుడు ఎవరు పెద్ద? ఇప్పుడు మనం 10 ఏండ్లు, ఇప్పుడు 10 ఏండ్ల పిల్లల్ని మీరు పిలిచి ఏదైనా అడిగితే ఆడ సమాధానం చెప్తాడా? ఏదైనా ఒక విషయాన్ని మీరు అడిగినప్పుడు ఆన్సర్ చెప్తాడా? ఇప్పుడు ఎలా ఉంటుంది? అతను చెప్పలేడు. ఏమండి, మన యొక్క స్థితి అలానే. ఎవరి దగ్గర? సాతాను ముందర. అయితే మనం ధరించుకునేది ఏమని చూసినట్లయితే, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, కానీ మన ఆత్మిక జీవితం 10 ఏళ్ళు ఉండొచ్చు, 3 సంవత్సరాలు ఉండొచ్చు, లేకుంటే 5 సంవత్సరాలు ఉండొచ్చు. మన యొక్క యుద్ధోపకరణాలు ఎలా ఉందని చూసినట్లయితే శరీర సంబంధములు కాదు, కానీ దేవుని ఎదుట దుర్గమును పడద్రోయ జాలనంత బలము కలగనేది ఉందంట ప్రియమైన సహోదరులరా. అది ధరించుకున్నాం. అది దానికి ఎంత వయసైనా ఉన్నాయి, మనం ఎదిరించే శక్తి దేవుడు మనకు ఇచ్చినాడు ప్రియమైన సహోదరులరా. మనం ఎలా జయించగలమని చూసినట్టయితే మన యొక్క సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంత జ్ఞానంతో మనం జయించాలనుకుంటాం మనకు వచ్చే ప్రాబ్లంతో. కానీ కాదు, జయించలేం ప్రియమైన సహోదరులరా. అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, ఈ యొక్క రోమలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18-19 చదువుకుందాం. నాయందు అనగా నా శరీరమందు. ఈ యొక్క వాక్యాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోండి. చాలా ముఖ్యమైన విషయం. 4 వాక్యాలే, దీన్ని చదివి మనం కంప్లీట్ చేసుకుందాం.
చూడండి, నా యందు అనగా ఆ. నా శరీరమందు ఆ. మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. ఇప్పుడు అంటున్నాడు అపోస్తలుడు పౌలు, ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. నా యందు అనగా నా శరీరం ముందు మంచిది ఏదియు ఆ, నివసింపదని ఆ. నేను ఎరుగుదును. మీరు ఎరుగుతారా? ప్రియమైన సహోదరుల, ఆ వాక్యం అర్థమైందా? అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, నా యందు అనగా నా శరీరం ముందు మంచిది ఏదియో నివసింపదని మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది ఆ, చేయవలనను కోరిక ఆ, నాకు కలుగుచున్నది కాని ఆ, దానిని చేయుట ఆ. నాకు కలుగట్లేదు. ఆ. నేను చాలు, చేయగోరు చాలు, చాలు. ఇప్పుడు ఆయనకు శరీరం మందు మంచిది ఏది కూడా లేదు అనేసాడు. ఆయన శరీరం మందు మంచిది ఏది కూడా లేదు. ఎందుకంటున్నాడంటే ఇది సాతాను యొక్క పరిపాలనలో మనం ఉన్నాం. ఏది లేదు అంటే అంటున్నాడు కింద, నేను నేను ఆ, చేయగోరు మేలు చేయక ఉమ్, చేయగోరని ఉమ్. కీడు చేయుచున్నాను. ఆ, ఇక్కడ 5వ వాక్యంలో ఇది చూడండి, పైన వాక్యంలో మేలైనది చేయవాలనే కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుటకు నాకు కలగటలేదు. మనం అనుకోవచ్చు, నేను ఎలాగైనా పరిశుద్ధంగా నేను ఆ యొక్క ఆత్మిక జీవితాన్ని నడిపించాలని ప్రయాసపడతాం, వస్తాం, ఉదయాన్నే లేచి ఏమండి స్నానం చేసి మనం మంచి డ్రెస్ వేసుకొని సంఘానికి వచ్చి కూర్చొని నా యొక్క ఆత్మిక జీవితం డెవలప్ చేయాలని వస్తాం. వచ్చినప్పుడు ఏమంటున్నానంటే అది దానిని చేయటకు నాకు ఇక్కడ 2 గంటల సేపు నేను చేశాను, తర్వాత కలగలేదు. నా శరీరం మంచిది ఏది లేదంటున్నాడు. 5వ వాక్యము, నేను ఉమ్, చేయగోరు మేలు చేయక ఆ, చేయగోరని కీడు చేయుచున్నాను. ఆ. ఇప్పుడు నేను చేయను, మేలు చేయాలని నేను ఆలోచిస్తాను కానీ కీడే నాలో జరుగుతుంది అంటున్నాడు. నెక్స్ట్ చూడండి, కంటిన్యూ చేయండి. 21, 22, 23. నేను ఆ. కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. చూడండి ప్రియమైన సహోదరులరా, ఇప్పుడు నేను కోరని దానిని చేసిన ఎడల దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు అంటున్నాడు. నేను కోరలేదు, నా శారీరకంగా నేను సినిమా చూడాలని అనుకుంటున్నా. శారీరకం ఏమంటుందంటే సినిమా చూడాలని అనుకుంటా శరీరము, కానీ అది ఏం జరుగుతుందంటే దానిని చేయనిది నా యందు నివసించు పాపమే కానీ ఇక నేను కాదు అంటున్నాడు. ఈ శరీరం అనుకుంటా నేను ఏదో చేయాలి, ఈ శరీరాన్ని తృప్తిపరచాలి, ఇది శరీరం అనుకుంటా అయితే కానీ అది నేను కాదు, అది నీలో ఉన్నటువంటి పాపము చేస్తుంది అంటున్నాడు. నెక్స్ట్, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. ఇప్పుడు మనం అనుకుని రావచ్చు సంఘానికి, ఈ రోజు నేను పరిశుద్ధంగా నాకు ఆత్మీయ జీవితాన్ని డెవలప్ చేయాలి అని చెప్పి వస్తాం. వచ్చినప్పుడు నీకు ఆత్మ సిద్ధంగానే ఉంది, నీకు శరీరము బలహీనపడి ఏమవుతుందంటే కొద్దిగా నిద్ర వస్తుంది. కూర్చుంటాం, పాఠం వింటున్నాం, ఏమవుతుందంటే నిద్రపోతుంది. సరే ఆత్మ ఏమంటుందంటే చదవండి సార్ వాక్యాన్ని. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. నేను నిద్రే పోకూడదు, ఈ రోజు కూర్చొని సత్యం నేను వినాలి, ఏ కాన్సన్ట్రేషన్ ఎక్కడ పోకుండా నేను వినాలి అని చెప్పి ఈ యొక్క ఆత్మ అనుకుంటూ ఉంటది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత శరీరం ఏమంటుంది అది నీకే కనబడుతూ ఉంది. ఉండకూడదు, చెయ్యకూడదు, నేను బాగా సత్యాన్ని వినాలని ఆలోచన ఆత్మలో ఉంది, కానీ శరీరం ఒప్పుకోలేదు. కానీ అది నీకు తెలిసి కూడా ఏం చేస్తున్నామంటే వచ్చిందే నిద్రపోతాం, లేకుంటే కాన్సన్ట్రేషన్ వదిలేస్తాం. నెక్స్ట్ అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రము నందు నేను ఆనందించుచున్నాను గాని. అంతరంగ ఇప్పుడు అంతర్యంలో ఏమంటున్నానంటే దేవుని ధర్మశాస్త్రంలో నేను ఆనందించుతున్నాను కానీ అంతరంగంలో ఆనందిస్తున్నావు, శారీరకంగా నువ్వు ఏం చేయలేదు, శారీరకంగా నువ్వేం చేయలేదు, ఆయన దేవుని నామాన్ని మహిమపరచలేదు, తృప్తిపరచలేదు. కానీ అంతరంగము ధర్మశాస్త్రం నేను ఆనందించినాను కానీ వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. వేరొక నియమం ఎక్కడుందంట? మన యొక్క అవయవంలో ఉంది, వేరొక నియమం ఉంది. అది ఏ యొక్క నియమం చూసినట్లయితే ఈ 4 పాయింట్స్ మనం చూసాం కదా ఎఫెసీయుల్లో.
6:12 అంధకార శక్తితో ఉంది. ఇప్పుడు అక్కడ ఉంది శరీరము. నెక్స్ట్ అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు అది ఏం చేస్తానంట, నీ అంతర్యంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రముతో పోరాడుతూ ఉంది. ప్రియమైన సహోదరులారా, నా అవయవములలో నున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. ఏం చేస్తాదంట, మీరు చేయలేదు, మీరు ఎవరు కూడా మీరే వచ్చి నిద్రపోలేదు, మీరుగా వచ్చి ఏం చేయలేదు. మన శరీరము చేస్తుంది, అంతే కదా, మన శరీరము చేస్తుంది. అదే అంటున్నాడు, అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో నున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకుంటూ ఉంది. ఎంతో ప్రయాసపడి ఈ రోజు కష్టంతో వచ్చి కూర్చుని దేవుని సత్యం వినాలి, నిద్రపోకుండా ఏ డిస్టర్బ్ లేకుండా నేను వినాలని కూర్చున్నప్పుడు ఏముంటుందంటే ఆ పాప నియమానికి నన్ను చెరపట్టి లోబరుచుకుంటా ఉంది, కానీ నువ్వు చేయలేదు. ప్రియమైన సహోదరు, నెక్స్ట్ వాక్యం ఏంటంటే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఎలా అంటున్నాడంటే, అయ్యో నేనెంతో దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. ఇలాంటి ఒక సిచ్యువేషన్ నేను ఉన్నాను, నన్ను ఎవరు విడిపించగలుగుతారు, నన్ను ఎవరు విడిపిస్తారు. నెక్స్ట్, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయములలో నేను దైవ నియమమునకు, శరీర విషయములలో పాప నియమమునకు దాసుడనై ఉన్నాను. చూడండి ప్రియమైన సహోదరులారా, ఈ వాక్యంలో ఇంకా స్పష్టంగా అర్థమయ్యేదానికి వేరే ఒక ట్రాన్స్లేషన్ లో వేసినాం, ది కాంటిప్రిపుర్ వర్షన్. అది దీంట్లో చదవండి. ఆయన అంటున్నాడు, నేను ఎంత దౌర్భాగ్యుడిని, మరణానికి బందీగా ఉన్న నా శరీరం నుండి, మరణానికి బందీగా ఉన్నటువంటి నా శరీరం నుండి నన్ను ఎవరు రక్షించగలరు. ఈ మరణానికి ఉంది శరీరము, కానీ ఆ శరీరాన్ని రక్షించగలవారు ఎవరు అని చెప్పి నెక్స్ట్ అంటున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నాకు విడుదలను ఇచ్చే దేవునికి వందనాలు. ఇప్పుడు ఎవరి ద్వారా కలుగుతుందంట, చూసారా? ఎప్పుడు ప్రియమైన సహోదరులారా, మీరు ఈ యొక్క శరీరాన్ని మీరు కానీ ఇక సాతానిక క్రియలకు చోటు ఇవ్వకుండా ఇక దేవుని యొక్క ఆత్మకు మీరు చోటిచ్చి నడుస్తున్నప్పుడు అదే అంటున్నాడు, నన్ను కాపాడువారు ఎవరు, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నాకు విడుదల ఇచ్చే దేవునికి వందనాలు ఆయన తెలియపరుస్తున్నాడు. తర్వాత, అయితే నా మనస్సులో నేను దేవుని ధర్మశాస్త్రానికి దాసుడు. అయితే నా మనసులో నేను దేవుని యొక్క ధర్మశాస్త్రానికి నేను ఎలా ఉన్నాను, మనమందరం అలా ఉన్నాము, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి మనం దాసులమై ఉన్నాం. ఏమంటున్నాడు, కానీ నాకున్న పాప స్వభావంలో నేను పాప నియమానికి దాసుడను. కానీ అంటున్నాడు, కానీ నాకున్న పాప స్వభావంలో నేను పాప నియమానికి. ఇప్పుడు అలా ఉన్నామా? ధర్మశాస్త్రం అందు మనకు ఏముందని చూసినట్లయితే ప్రియమైన సహోదరుల ద్వారా ఆ యొక్క గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాం ధర్మశాస్త్రం మీద. అయితే అంటున్నాడు, కానీ నాకున్న పాప స్వభావము నేను పాప నియమానికి దాసుడుగా ఉన్నాను. ఒకవేళ ప్రియమైన సహోదరులారా అలా మనం కానీ ఉన్నట్లయితే, పాప నియమానికి మనం దాసులమై ఉన్నట్లయితే, ఇది శరీరం ఉంది, అయితే మనం పోరాడాలి. ఈ అంధకార శక్తులతో మనము పోరాడే వారంగా మనం ఉండాలి ప్రియమైన సహోదరులారా. నెక్స్ట్ వాక్యం ఇక్కడ చదవండి సార్. ఆయన పునరుత్థానములో నుండి మనమందరము కృప వెంబడి గొప్పను పొందితిమి. చూసారా ప్రియమైన సహోదరులారా, ఇక మానసిక శరీరంలో మంచిగా ఉండాలని ప్రయత్నిస్తున్నాం, కానీ మన యొక్క నూతన సృష్టిగా పిలువబడిన మనము ఇక మానసిక శరీరంలోనే ఉన్నాం. ఇంకా ఈ మానసిక శరీరంలో ఉన్నప్పుడు ఇది ఎప్పుడు దేవుడు ఆ యొక్క కృప అనుగ్రహిస్తాడో, ఆ కృప ఎలా అనుగ్రహిస్తాడంట, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఆయన పరిపూర్ణతలో యందు ఆయనకు కృప యందు కృప పొంది ఉన్నాం. అది ఎప్పుడు జరుగుతుందంటే ప్రియమైన సహోదరులారా, మనము ఈ రోజంతా ఆయన కోసం మనం కూర్చొని తన యొక్క సత్యాన్ని ధ్యానించి ఈ యొక్క శరీరాన్ని చంపి ఆయన కొరకు కూర్చుంటాం చూడండి, అప్పుడు దేవుడు ఆ కృపను అనుగ్రహిస్తున్నాడంట. మనం ఏం చేయాలంటున్నాడంటే, ప్రయాసపడితే చాలు. ప్రయాసపడాలి.
ప్రయాస పడినప్పుడు తన యొక్క పరిపూర్ణతల నుండి మనమందరం ఆయన కృపను పొందుకుంటాం. ప్రయాసపడాలి, మనం స్టార్ట్ చేయాలి. ఎప్పుడు స్టార్ట్ చేస్తామో అప్పుడు వెంటనే ఆయన కృపను అనుగ్రహిస్తాడు. ప్రియమైన సహోదరులు, మనం స్టార్ట్ చేయకుండా వచ్చి కూర్చొని ఏదో వెళ్ళిపోయాం కాదు. తర్వాత యెషయా 64:8 చదవండి. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. చూడండి ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు ఆయనకి మనం ఎలా ఉన్నామంట? జిగటమన్ను. ఆయన ఎవరు? నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఇప్పుడు ఆయన చేతి పని అయి ఉన్నాం మనమందరము. ఆయన కుమ్మరివాడు, దేవుడు. ఆయనకు చేతి పనివారంగా మనం ఉన్నాము. ఇప్పుడు ఒక కుమ్మరివాని చేతిలో ఆ మట్టిని ఆ పాత్రను తయారు చేయాలంటే దాన్ని బాగా తొక్కి ఏమండి దాన్ని తీసుకొచ్చి దీని మీద పెట్టి దాన్ని తయారు చేస్తాడు. తన చేతులకి ఎలా ఉందో, తన మైండ్ మనసు నుంచి తన చేతికి అది సిగ్నల్ ఇచ్చి చేపిస్తుంది, ఆ పాత్రను రెడీ చేస్తుంది. ఇప్పుడు రెడీ చేసేటప్పుడు అది అనేక వంపులు ఏమవుతుందండి, వంగుతుంది. ఇప్పుడు మనం ఏమవ్వాలంటే ఆయన చేతి పనివారంగా మనం ఉన్నాం. మేమందరం నీ చేతి పనివారై ఉన్నాం అంటున్నాం. ఆయన చేతి పనివారమై మనం ఉన్నప్పుడు ఆయన ఎలా వంచుతాడో అలా మనం ఏమవ్వాలి, వంచాలి. ఇటు చెయ్యి ఇది ఇచ్చినప్పుడు అయ్యో నొప్పి అంటే, కాళ్ళ నుంచి నువ్వు అయ్యో నొప్పి వద్దు నాకు వద్దు అంటే నువ్వు పాత్రగా తయారవ్వాలి. ఆయన చేతిలో ఉన్నాం మనము. ఇది దేని చూసానంటే మనకు వచ్చేటువంటి ప్రాబ్లం, మనకు వచ్చేటువంటి ఇన్సిడెంట్, జరిగేటువంటి ప్రాబ్లం, దీనిలో అయ్యో ఇది నా వల్ల కావటం లేదు, భరించడం కావటం లేదు కాదు. ప్రియమైన సహోదరులారా, దేవుడు అనుగ్రహించాడు. దేవునికి ఏం చేయాలి? మనము కృతజ్ఞతలు చెప్పాలి, అంతే తప్ప మనం దాంట్లో బాధపడిపోయి మనం పడిపోకూడదు. ఆ పడిపోయినప్పుడు నీ యొక్క నరంస్లో ప్రవేశిస్తాడంట ఇక సాతాను. తల నుంచి అరికాల వరకు ప్రవేశించి నీ యొక్క మనస్సును ఏం చేస్తాడంటే ఒక డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోతాడు. ప్రియమైన సహోదరులారా, అంతగా మనము వదలకూడదు అంటున్నాడు. ఆయన చేతి పనివారంగా మనం ఉన్నాం. ఆయన ఎలాగంత వంచుతాడో అలాగంతా మనం ఏం ఆలోచించినట్లయితే వంగి తనకు తగిన పాత్రగా తయారయ్యే విధంగా మనం రావాలి. అవునా కదండి? తనకు తగిన విధంగా తన యొక్క పాత్రను ఏం చేసుకుంటాడు, రెడీ చేసుకుంటున్నాడు. కానీ దానికి సపోర్ట్ చేయాలి మనం. నేను వంగను అంటే పాత్రగా నువ్వు కావు అంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, అది మాత్రం కాదు, ఇంకా కొన్ని వాక్యాలు మీరు నోట్ చేసుకోండి. కీర్తనల గ్రంథము 47వ అధ్యాయము 11వ వాక్యము, 147:11. తర్వాత 1 కొరింథీయులు 15వ అధ్యాయం 10వ వాక్యం నోట్ చేసుకోండి. కీర్తన 44:1 నుంచి 8 వరకు మీరు నోట్ చేసుకోండి. తర్వాత ఆఖరికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వాక్యాలు మాత్రం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. చూసారా, మీరు విశ్వాసం ద్వారా కృప ద్వారా రక్షింపబడతారే తప్ప ఇది మీ వలన కలిగినది కాదు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. ఇది దేవుని వరమే. మనం అనుకోవచ్చు మనకు కలిగినటువంటి ప్రాబ్లంలో మనమే రెటిఫై చేసుకొని మన యొక్క జ్ఞానముతో మనము ఏమండి బాగా వచ్చేవచ్చు అనుకొని మనం ఉండవుతాం. కానీ కాదు, అది ఎక్కడ దొరుకుతుందంటే అది ఆయన కృప చేతనే రక్షింపబడినాం. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. అది ఎలా జరుగుతుందంటే క్రియల వలన కలిగినది కాదు, కానీ ఎవడను అతిశయపడ వీలు లేదు. ప్రియమైన సహోదరులారా, చూడండి, ఇది క్రియల వలన ఇప్పుడు లోకరీతిగా జరిగే దాని వల్ల కలిగేది కాదు. మనము ఆయనని ఎన్నుకున్న తర్వాత ఈ యొక్క శరీరాన్ని తన చిత్తానికి సమర్పించేసాలి. ఏషియాలో చదువుకున్న విధంగా తన పాత్రగా రెడీ అయ్యే విధంగా వదిలేయాలి. అయితే నీవు తీసుకున్న ప్రకారము, తీర్మానం ప్రకారం మరణ పర్యంతం వరకు సరిగ్గా మనము కంప్లీట్ చేసే వారంగా ఉండాలి. మనం పోరాడేది ఈ లోకనాథ అంధకార శక్తులతో కాదు, మన యొక్క శారీరకమైన ప్రజలతో కాదు, ఈ అంధకార శక్తులతో మనం పోరాడాలి. మనం అనుకుంటున్నాం కుటుంబంతో, భార్యతో, పిల్లలతో మనం పోరాడే ఈ జీవితం ఇక్కడికే వదిలేస్తున్నాం. మన కుటుంబంతో పోరాడుతూ వెళ్ళిపోతున్నాం. కాదు ప్రియమైన సహోదరులారా, మనం పోరాడవలసింది ఎవరితో అంటే ఈ యొక్క
అంధకార శక్తులతోనే. మీరు రీప్రింట్స్ నెంబర్ మీరు కానీ చదువుకున్నట్లయితే అక్కడ రీప్రింట్స్ మాత్రం వేయండి బ్రదర్. దేవుడు అనుమతిస్తాడు. అది వదిలేసాను, టైం అయిపోయిందని, అది మాత్రం కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కానీ మీరు చదివినట్లయితే దేవుడు అనుమతిస్తాడంట. ఎందుకొరకు చూసినట్లయితే ఈ యొక్క పస్కాను మనం అనుసరించిన తర్వాత మనము ఎలా ఉంటామంటే ఒక భయంతో భక్తితో ఇంక మీదట జీవించాలనే ఒక వాంఛతో మనం వెళ్తాం. నెక్స్ట్ వెళ్ళినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, బ్రదర్ రసల్ గారు దీనికి వివరణిస్తున్నాడు, చదవండి. దేవుడు వెతుకుతున్న మరియు పిలుస్తున్న వారికి వ్యతిరేకంగా సాతాను వివిధ పద్ధతులను ఉపయోగిస్తాడు. సాతాను చూడండి, వెతికి వెళ్ళేటటువంటి వారికి వివిధ పద్ధతుల ద్వారా ఏం చేస్తాడంట, ఉపయోగిస్తాడంట. ఎలా ఉపయోగిస్తాడంటే, వెలుగు దేవదూతగా అతడు చాలా హాని చేస్తాడు. దేవుని ప్రజలను ప్రభువు నుండి మరియు వారి త్యాగ నిబంధన నుండి తప్పుదారి పట్టించడమే అతని నిరంతర ప్రయత్నం. ఇది ఎవరి యొక్క ప్రయత్నం మనం చూసినట్లయితే సాతాన్ యొక్క ప్రయత్నం అంట. దేవుడు తన ప్రజలను ఆదుకోగలడని మనకు తెలుసు, శత్రువు వారిని తాకలేడు. దేవుడు మన యొక్క ప్రజల్ని, తన యొక్క ప్రజలను కాపాడతారని మనకు తెలుసు. కానీ ఏమంటున్నాడంటే దాన్ని తాకుడు అన్నాడు కదా, తర్వాత చెప్తున్నాడు చూడండి. అయినప్పటికీ ఆయన నిర్దేశాలు ఇది ఆయన మార్గం కాదని మనకు తెలియజేస్తున్నాయి. ప్రభువుపై మరియు ఆయన ప్రజలపై సాతాను గొప్ప విజయం సాధించడానికి అతడు అనుమతిస్తాడు. అతనికి ఏమని చేస్తాడంటే అనుమతిస్తాడంట. ఎందుకు అనుమతిస్తాడని చూద్దాము. కానీ ఈ అంతరాయానికి సంబంధించిన దైవిక యుగ ప్రణాళికను ఏ విధంగానూ ప్రభావితం చేయదు. ఒకవేళ దేవుడే అనుమతిస్తాడు సాతానికి ఇచ్చినప్పుడు మన మీద క్రియ చేయడానికి, దేవుడు సాతానికి పర్మిషన్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు మన మీదకి ఏం కాదంటున్నాడంటే ప్రభావితము చేయదు. దీని అర్థం దేవుడు సాతానుకు మరియు అతని దుష్ట కార్యాలకు సహకరిస్తాడని కాదు. ఇప్పుడు దేవుడు పర్మిషన్ ఇచ్చేసాడు, మన మీద క్రియ చేయడానికి పర్మిషన్ ఇచ్చేసాడు. చెక్ చేస్తున్నాడు, మనము ఈ యొక్క సత్యంలో నిలుస్తామా లేదా అని మనం చెక్ చేస్తున్నాడు. చెక్ చేస్తున్నప్పుడు ఇది సాతానికి ఏం చెప్తున్నాడు అంటే సహకరిస్తున్నాడని కాదు. సాతానుకు దేవుడు సహకరిస్తున్నాడని కాదు. ఎందుకంటే దేవుడు తన ప్రజలను పరీక్షిస్తున్నాడు. దేవుడు తన ప్రజలను ఏం చేశాడంట, పరీక్షిస్తాడు. విశ్వాసులు మాత్రమే చివరి వరకు పట్టుదలతో నడిచే విధంగా మార్గాన్ని ఇరుకుగా చేసే పరిస్థితులను అనుమతిస్తున్నాడు. అది ఎవరికి మాత్రం అంటే పరీక్షిస్తాడు. ఆ యొక్క పరీక్షలో నువ్వు విశ్వాసులు మాత్రమే ఎలా ఉంటారంట, విశ్వాసులు మాత్రమే చివరి వరకు పట్టుదలతో నడిచే విధంగా మార్గాన్ని ఇరుకుగా చేసి పరిస్థితులను అనుమతిస్తాడంట. ఇరుకుగా చేసి పరిస్థితులను అనుమతిస్తాడు. అంటే ఇరుకుగా అంటే నీకు వచ్చే శోధన, కష్టము, బాధ, వేదన, ఏమండి ఇదంతా ఎలా ఉంటది అంటే ఇరుకుగా ఉంటది. మన వల్ల అది సహించే విధంగా ఉంటది. ప్రియమైన సహోదరులారా, మిగతావన్నీ ముందుగానే లేదా తరువాత దారి నుండి తప్పుకుంటాయి. ఇది దేవుడు అనుమతించింది దానికి సాధువుగా చేయడం కాదు ప్రియమైన సహోదరులారా, మనల్ని పరీక్షించడం కోసమే. ఇది గుర్తుంచుకోండి. దేవుడే మనకు అనుమతిస్తానంటే నీ విశ్వాసము నీవు దృఢపరచుకోవడానికి దేవుడు అనుమతిస్తాడు. కానీ సాతాను ఏ మాత్రము పని చేయడానికి దేవుడు చెయ్యి విడుగుడు తన యొక్క ప్రజలని. ఇది గుర్తుంచుకోండి బ్రదర్. ఈ సంవత్సరం చాలా శోధన కలుగుతుంది బ్రదర్, నా వల్ల కావడం లేదు బ్రదర్, ఇది చాలా నన్ను తట్టుకునే లేనంత ఒక సిచ్యువేషన్ ఉన్నాను బ్రదర్ అంటుంటాం. కానీ ఇది దేవుడు అనుమతించాడని తన కృప వెంబడి కృప మనకు అనుగ్రహిస్తాడు. అయితే నువ్వు ప్రయాసపడాలి ప్రియమైన సహోదరులు. ఎప్పుడు నువ్వు ప్రయాసపడి తన పాదాల చెంతకు నువ్వు వస్తావో దేవుడు సరిగ్గా అర్థం చేసుకుని మనకు కావాల్సినటువంటి అవసరతలను అక్కడను దేవుడు తీర్చేవాడుగా ఉంటాడు. కాబట్టి ఈ యొక్క శోధనల్లో మనం ఎక్కడ కూడా నిరుత్సాహపడిపోయి వెనుదిరిగిపోయే వారంగా మనం ఉండకూడదు ప్రియమైన సహోదరు. అందుకే తలంపు కూడా మనం ఏం చేస్తామని చూసినట్లయితే ప్రియమైన సహోదరులారా, తలంపు ఇది మనల్ని ఆవరించినప్పుడు మనం దాని నుంచి బయట వచ్చే వారంగా ఉండాలి. ఎలా రావాలంటే చూసిన తన కృప వెంబడి కృప మనకు ఉంది, అది దేవుడు అనుమతిస్తాడు. ఈ లోకంలో ఉన్నటువంటి శారీరక సంబంధాలతో రక్త మాంసంతో మనం పోరాడేది లేదు. ఇది గుర్తుంచుకోండి. మనం ఎప్పుడు కూడా దీంతో పోరాడుతుంటాం. కాబట్టి ఇది కాదు, ఇది దేవుని అనుమతి మనకి ఇచ్చాడంటే మనలో మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు అనుమతిస్తాడు. ఈ విశ్వాసంలో నెగ్గే వారంగా మనం ఉండాలి. కాబట్టి ఈ రానున్న యొక్క పస్కాలో కూడా ప్రభురాతి బలంలో మనం పాలు పొందడానికి అనేక శోధనలు వచ్చినా మనం తొట్టిల్లిపోకుండా విశ్వాసం కలిగి జీవించే వారంగా మనం ఉండాలి ప్రియమైన సహలా. సత్య ప్రకారం
దేవుడు మనందరినీ ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.